హల్లెలూయా దేవుని బిడ్డలారా. మరి దేవుడు ఏమంటున్నాడంటే, శిలువ మీద ఉండి ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా కానీ మరి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగను గనుక వీరిని క్షమించు అని అంటున్నాడు. మరి మన మనసులు ఏం చేస్తారంటే క్షమించే గుణం ఉండదు. దేవునిలాగా క్షమించే గుణం ఉండాలి. మరి చెయ్యాలని చేసిండ్రా, మరి మరి ఎందుకు సమయం వీలుగాక తప్పులు చేస్తుండ్రా, ఎందుకొరకు అనేది అర్థం చేసుకోరు. ఎవరైనా ఏమైనా ఇచ్చేది ఉంటే క్షమించరు. ఇత్తనన్న టైంకి ఇవ్వకపోతే క్షమించరు. మాటలు ఇడిచిపెడతారు. నువ్వు గసంటోనివి గిసంటోనివి అని. పని చేస్తానన్న టైంకి చేయకపోతే గొలుగుతారు, సనుగుతారు, ఇంకేమో అపార్థం చేసుకుంటారు. ఆయనకి ఏ ఇబ్బంది ఉన్నది, ఏ బాధ ఉన్నది, ఎందుకు ఆలస్యం చేసిండు అది అర్థం చేసుకోరు. కనీసం చెప్పినా కానీ అర్థం చేసుకోరు కొంతమంది. అర్థం చేసుకున్నవాడే నిజమైన జ్ఞాని, నిజమైన క్షమాపణ గుణం ఉన్నట్టు. దేవుడు ప్రజలందరి భారంను మోసిండు. మరి మనం కూడా ఇతరుల భారం కొంత మోసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఏ వీలు కాకుండా రాలేదో, ఎందుకోసమో మరి రాలేదు, ఏ బాధ ఏ సమస్య వచ్చిందో అందుకొరకే రాలేదు, చూద్దాం ఇంకా కూడా అని ఓపిక పట్టినప్పుడే నిజమైన దేవుని బుద్ధి జ్ఞానం ఉన్నట్టు.